ఉమ్. మనం హరికథ గురించి చెప్పుకున్నాం. హరికథ గురించి చెప్పుకున్నాం. హరి అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు యొక్క లీలలు గురించి చెప్పే కథలనే మనం ఏమంటామంటే హరికథలు అని చెప్పుకున్నాము. దీని గురించి జమ్మడమడక మాధవరాయ శర్మ గారు ఏమంటారంటే దేవతలు చెప్పే కథే హరికథ అని చెప్పాడు ఆయన. ఇక్కడ హరికథ గురించి ఇంకో మనకు కొంత సమాచారం ఎలా వస్తుందండి? హరికథ గురించి మనకు కొంత సమాచారం ఎలా వస్తుందంటే, ఇది హరికథ అనేది అత్యంత ప్రాచీనమైనది. మన చెప్పాను మీకు. మన ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన గ్రంథాలు ఏంటి చెప్పాలంటే ఎవరైనా చెప్పగలరా? ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన గ్రంథాలు అంటే ఈ భూమి మీద మనిషి పుట్టిన తర్వాత రాసినటువంటి మొట్టమొదటి గ్రంథాలు ఎవరు చెప్తారు నాకు? అంటే ఈ భూమి మీద మనిషి వచ్చిన తర్వాత అతను రాసినటువంటి ఏంటో గట్టిగా చెప్పాలి నాకు. వాయిస్ కట్ అవుతుంది రా రవీంద్ర. వేదాలండి సార్. వేదాలు, రైట్, బాగా చెప్పాడు. వేదాలు, అందులో ముఖ్యమైనది ఋగ్వేదం. అత్యంత మనిషి పుట్టిన తర్వాత ఇక ప్రపంచంలో ఎక్కడా కూడా అంత ప్రాచీనమైన గ్రంథాలు లేవు. అంటే మనిషి పుట్టిన తర్వాత రాయబడినటువంటి మొట్టమొదటి గ్రంథాలు ఏంటంటే వేదాలు. వేదాలు 4. ఎవరు చెప్తారా 4 వేదాలమ్మా? ఋగ్వేదం, సామవేదం, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఇందులో సామవేదం అనేది ఏంటంటే సంగీతం గురించి చెప్తారు. అంటే ఈ బుర్రకథ ప్రస్తావన ఈ సామవేదంలో నుంచే ఈ బుర్రకథ ఉందని చెప్తాడు ఆయన, జమ్మలమడక మాధవరాయ శర్మ గారు. కొంతమంది ఏం చెప్తారంటే లవకుశులు. లవకుశులు ఎవరో మీకు తెలిసే ఉంటుంది. లవకుశులు ఎవరు? రాముడు పిల్లలు, శ్రీరామచంద్రుని యొక్క కుమారులు వాళ్ళిద్దరు లవకుశులు. రామాయణ పారాయణం చేస్తారు. వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని పారాయణం చేసేటప్పుడు దాని నుంచి హరికథ వచ్చిందని చెప్తారు కొంతమంది. ఏమంటారంటే యక్షగానం నుంచి హరికథ వచ్చిందని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు? అమ్మా ఏంటమ్మా బిందు? యక్షగానం అంటే ఏంటి సార్? అది మనకు ఉంది, అది సపరేట్ గా దాని గురించి మనకు ఒకటి ఉంది. అది కూడా చదువుదాంలే మనం. అప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యక్షగానం అనేది ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటకలో అది బాగా ప్రసిద్ధమైనది. దాని నుంచి వీధి నాటకాలు వచ్చాయి యక్షగానం నుంచి. దాని గురించి మీకు చెప్తాను. ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం కదా, ఇప్పుడు సినిమాలు ఉన్నాయా అమ్మ? ఈ రోజు మన సినిమాలు అందరికీ తెలుసు కదా మీకు. ఈ సినిమాలకి ముందర వీధి నాటకాలు ఉండేవి. ఈ సినిమాలకు ముందర నాటకాలు, ఆ నాటకాలకి ముందర వీధి నాటకాలు ఉండేవి. ఆ వీధి నాటకాలకు ముందర యక్షగానాలు ఉండేవి. ఈ యక్షగానాలకు ముందర హరికథ. ఇలా ఒకదాని తర్వాత ఒకదాని నుంచి ఒకటి అలా పరివర్తనం అవుతూ వచ్చి చివరికి ఈ రోజు సినిమాలు అయ్యాయి. హరికథ బుర్ర ఒకప్పుడు ఈ ప్రాచీనమైన హరికథ, బుర్రకథ, తర్వాత దాని నుంచి వీధి నాటకాలు, తర్వాత యక్షగానం, దాని నుంచి స్టేజ్ నాటకం, దాని నుంచి సినిమా. ఫస్ట్ మూకీ సినిమా వచ్చేది, తర్వాత దాని నుంచి మనకి టాకీ సినిమా. అలాగా సినిమాలు అలాగా క్రమేణ పరిణామ క్రమం అదంతా. ఇప్పుడు వేదాల్లో సామవేదం అని గురించి చెప్తాడు. తర్వాత దీని ఇంకేం చెప్తాడు అంటే వేదవ్యాసుడు మీకు తెలిసే ఉంటుంది. వేదాలు అతనే రాశారని చెప్తారు. వేదవ్యాసుడు వేదాలు, అష్టాదశ పురాణాలు రాసినప్పటికి కూడా అతనికి మనశ్శాంతి లేకపోవడం వల్ల లేకుండా బాధపడుతూ ఉంటే అప్పుడు ఆ నారద మహర్షి అతని దగ్గరికి వచ్చి అతను ఏమన్నాడంటే శ్రీ మహావిష్ణువు యొక్క లీలల గురించి భాగవతాన్ని నువ్వు రాయు, ఆ భాగవతాన్ని పారాయణం చేస్తే నీకు మనశ్శాంతి లభిస్తుందని చెప్తాడు. అతను అలాగే రాస్తాడు. ఏది? మహాభాగవతాన్ని రాస్తాడు. శ్రీమద్ మహాభాగవతాన్ని రాయడంతో తర్వాత సౌనికాది మహర్షులు ఆ మహాభాగవతాన్ని మన భారతదేశం అంతటా కూడా ఈ హరికథ ద్వారా ప్రసారం చేశారని చెప్తాడు. ఇది హరికథల యొక్క చరిత్ర. ఇంకా హరికథ గురించి చెప్పాలంటే హరికథ ప్రాచీన కాలంలో ఎలా ఉందో కానీ ఆధునిక కాలంలో మాత్రం హరికథని ఆదిభట్ల నారాయణదాసు హరికథ పితామహుడు అంటాం అతను. ఇతను శ్రీకాకుళం జిల్లా దగ్గర అజ్జాడ గ్రామం. ఇతను ఏం చేశాడంటే బహుముఖ ప్రసారంలోకి తీసుకొచ్చాడు. తన యొక్క జీవిత సర్వస్వాన్ని కూడా హరికథ యొక్క సృష్టికి, విస్తృతికి దారబోసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ఆదిభట్ల నారాయణదాస్. అతనే స్వయంగా సంగీతం నేర్చుకున్నాడు, సాహిత్యం చదివాడు, తానే సొంతంగా అనేక హరికథలు రాశాడు, స్టేజ్ల మీద దాని యొక్క ప్రదర్శనలు ఇచ్చాడు. అతని ప్రతిభకు మెచ్చుకొని మొత్తం మైసూరు మహారాజు కూడా, మైసూరు అంటే కన్నడ మాట్లాడతారు, వాళ్ళకు కూడా తెలుగు యక్షగానాన్ని వినిపించాడు.
మైసూరు మహారాజులు అతని దర్బారులో అతనికి కాలుకి మహారాజు అతని కాలుకి గండ పిండారం అంటాం, గండ పిండారం తొడిగాడు. ఇలాగా మన ఏలూరు, బెజవాడ, బళ్ళారి, మద్రాసు అనేక ప్రాంతాలలో అతనికి అనేక మంది గౌరవించారు. చివరికి విజయనగరం మహారాజు అయినటువంటి ఆనంద గజపతి రాజు గారు అతని కోసం ఒక సంగీత పాఠశాలను స్థాపించి తన ఆస్థాన దర్బార్లో అతను విద్వాంసుడిగా పెట్టుకొని పోషించాడు. ఇలాగ అనేక మంది అతను పోషించాడు. అతని జీవిత చర్మాంకంలో అనేక మంది శిష్యులను తయారు చేశాడు. ఇలాగ ఒక కళ కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆదిభట్ల నారాయణదాస్. మహానుభావులు వాళ్ళందరూ. ఇక హరికథ మనం ఎలా ప్రదర్శిస్తామంటే, హరికథ సాధారణంగా రాత్రులు ప్రదర్శించబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా చిత్తూరు జిల్లా పరివాహక ప్రాంతాల్లో మనకి ఇది పగలు వేస్తారు. కారణం ఏంటంటే, పగలేమో హరికథ వేసి రాత్రి అదే హరికథను నాటకం కింద వేస్తారు. ముఖ్యంగా భారత నాటకాలు వేస్తారు అక్కడ చిత్తూరు జిల్లాలో, బాగా ప్రసిద్ధి అది. ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో ఇప్పటికీ వీధి నాటకాలు వేసేవాళ్ళు ఉన్నారు. దాని తర్వాత వచ్చేటప్పుడు మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా ఇది రాత్రి వేస్తారు. 3 గంటల ప్రదర్శన ఇది. హరికథ వేసే హరిదాసు సామాన్యమైన వ్యక్తే. కానీ ఇక్కడ ఏంటంటే, అతని వ్యాసం ద్వారా కానీ, అతను వేసే వెకిలి వ్యాసాల వల్ల కానీ ఇక్కడ గుర్తింపు ఉండదు. అతను పూర్తిగా అతని ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కర్త, కర్మ, క్రియ అంతా అతనే సంగీతం వాయించుకోవాలి, అతనే ముఖాభినయం చేయాలి, అతనే నృత్యం చేయాలి, అతనే చిరతలు వాగించాలి, అతనే కథ చెప్పాలి. అంటే ఆ హరిదాసు యొక్క ప్రతిభ ఆధారంగానే అతని గుర్తింపు వస్తుంది. అంత కష్టమైన ప్రక్రియ కాబట్టి ఎక్కువ మందిని ఇది బాగా ఆకర్షిస్తారు హరికథ అనేది. వీటిని హరికథలు అనేవి అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని ముఖ్యంగా మహారాష్ట్రలో ఇట్లా ఏమంటారంటే అభంగ అంటారు. తమిళనాడు, మలయాళం, కర్ణాటక ప్రాంతాలు వీటిని ఏమంటారంటే కాలక్షేపాలు అంటారు. ఇది తమిళ ప్రాంతంలోనేమో ఈ హరికథ వచ్చినప్పుడు సంగీత ప్రధానం, కన్నడ ప్రాంతంలోనేమో సంకీర్తనలు ప్రధానం, మహారాష్ట్ర ప్రాంతంలో భక్తి ప్రధానం. కానీ తెలుగు హరికథ మాత్రం ఆ మూడిట్లో ప్రధానంగా రచించబడింది ఏంటంటే హరికథ. ఇది మనం హరికథల గురించి చదువుకున్నాం. ఈరోజు మనం ఈ బుర్రకథ గురించి కూడా కొంత చదువుదాం ఒకసారి. బుర్రకథ ఎలా ఉంటుంది, బుర్రకథ అనే పేరు ఎలా వచ్చి ఉంటుందో చెప్పండి ఒకసారి నాకు. బుర్రకథ అని ఎందుకంటారు? ఎవరైనా చూసారు ఎప్పుడైనా బుర్రకథ టీవీలో కానీ ఎక్కడైనా? విన్నాం సార్. చూసారా చూడలేదా? చూసాను సార్. చూసారు. మరి దాని బుర్రకథ ఎందుకంటారు చెప్పండి? చిన్న విషయాన్ని బుర్రను ఉపయోగించి పెద్ద విషయంలో చెప్తారు సార్. అలా నువ్వు సొంతంగా చెప్పేస్తున్నావు నువ్వు సార్. అంతే సార్, చిన్న విషయం. బుర్రకథ అంటే అర్థం ఏంటంటే, అందులో ప్రధాన కథకుడు తన భుజం మీదటువంటి వేన ఎప్పుడైనా చూసారా? దానికి బుర్ర ఉంటుంది. బుర్రకథలో ప్రధానంగా కథ చెప్పే వ్యక్తి ముగ్గురు ఉంటారు. ముగ్గురులో మధ్యలో ఉన్న వ్యక్తిని ఏమిటంటే ప్రధాన కథకుడు అంటాం మనం. ఈ ప్రధాన కథకుడి యొక్క భుజం మీద ఉన్నటువంటి మీరు అది చూసారంటే దానికి బుర్ర ఉంటుంది ఎదరా. చూసారు చూడలేదా? ప్రధాన కథకుడి భుజం మీద ఉన్నటువంటి వాయిద్యాన్ని చూసినట్లయితే దానికి ఒక బుర్ర ఉంటుంది. ఇలా వీణలా ఉంటుంది, ఎదరు బుర్ర ఉంటుంది. ఆ బుర్ర ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే బుర్ర కథ అంటారు. ఇప్పటికీ నేను ఈ బుర్రకథని శ్రీకాకుళం ప్రాంతంలో, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం ఈ 2 జిల్లాల్లో నేను 4-5 సార్లు వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఈ సంక్రాంతి తర్వాత వాళ్ళు జాతరలు జరుపుకుంటారు. అమ్మవార్ల జాతర సందర్భంలో ఇప్పటికి కూడా బుర్రకథలు ప్రతి సంవత్సరం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా బుర్రకథలు ఏంటంటే సత్య హరిశ్చంద్ర బుర్రకథ బాగా ప్రసిద్ధి. సత్య హరిశ్చంద్ర ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో బుర్రకథలు మనం బాగా ఆదరణ కనిపిస్తుంది. సందీప్ ఏంట్రా వాయిస్ కట్ అవుతుందిరా సందీప్. ఏం లేదు సార్, అదే బుర్రకథలు వింటానని సాయి కుమార్ చెప్పాడు సార్. బుర్రకథలు బాగా ప్రసిద్ధి, చాలా కామెడీగా ఉంటాయి. అసలు నువ్వు సినిమా కూడా బుర్రకథ నువ్వు ఒకసారి చూసావంటే నీకు సినిమా కూడా నచ్చదు, అంత బాగా ఉంటాయి. నీకు సినిమా కూడా చూడాలనిపించదు, అంత బాగా ఉంటుంది బుర్రకథ అంటే. అసలు ఎందుకంటే నీకు అసలు బోరు కొట్టదు. ఒక పక్క కథ నడుస్తూ ఉంటుంది, ఇంకో పక్క జోకులు వేస్తూ ఉంటారు. సరే చూడండి, బుర్రకథల గురించి ఒకసారి చదువుదాం. దురదృష్టం ఏంటంటేరా, ఇందులో మీరు చదివే ఉంటారు, కసాయి కౌరి అని ఎవరు ఉంటారు దాని చక్ర వేణని అతను రాసాడు. ఏంటంటే ఒక నవల రాసాడు, దాని పేరు కసాయి కరువు. ఎప్పుడైనా విన్నారా మీరు? ఇంటర్మీడియట్లో చదువు ఉంటారు కసాయి కరువు. అందులో ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, ఏరా మీరు అందరూ దరిద్రపోలురా, దరిద్రాన్ని అంతా పోగేసి పుట్టారా అంటాడు.
మన దురదృష్టం ఏంటంటే, ఒకప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సంఘ జీవనం ఈరోజు మనకి మన పల్లెటూరులో గాని, పట్టణాలే కాదు పల్లెటూరులో కూడా కనిపిస్తలేదు. నా చిన్నతనంలో కొంచెం పర్లేదు. నా చిన్నతనంలో వీధి నాటకాలేసేవాళ్ళు. నా చిన్నతనం అంటే కూడా పెద్దేం కాదు. నేను నాలుగో తరగతి, ఐదో తరగతి చదివినప్పుడు ఈ సిద్ధాపురం దగ్గర కాలింగూడెం ప్రాంతంలో నాటకాలేసేవాళ్ళు. దసరా వచ్చిందంటే తెరకట్టి సినిమాలేసేవాళ్ళు. అప్పుడు ఊరు జనమంతా అక్కడ ఉండేవాళ్ళురా. చూడడానికి సంఘ జీవనం బాగుండేది. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఎక్కడో ఒక కుర్రోడు ఉన్నాడంటే సంఘ జీవనం లేదు. ఆడు సెల్ ఫోన్ చేతిలో పెట్టుకోవడం, ఆ సెల్ ఫోన్ ఇలాగ గోకడం తప్ప, ఈరోజు మానవ సంబంధాలనేవి బాగా అసలు బాగోలేదు. అది ఇంట్లో ఉన్న సెల్ ఫోన్‌తోనే ఉంటాడు. అమ్మతోని సరిగ్గా మాట్లాడింది లేదు. ఆళ్ళ నాన్నతో సరిగ్గా మాట్లాడింది లేదు. పోనీ బయట ఆళ్ళ స్నేహితులతో ఏమైనా మాట్లాడుతున్నాడంటే అది లేదు. ఆ స్నేహితుడు ఏదో పని చేస్తా ఉంటే, ఇటు సెల్ ఫోన్‌తో ఆడుతా ఉంటాడు. ఇలాగా ఏమైందంటే పూర్తిగా సమాజం ముఖ్యంగా మా సంబంధాలనేవి అసలు బాగా లేవు. నాకు ఒక్కోసారి అనిపిస్తది ఏంటి ఇలాగైపోయింది అసలు ఏంటి అనిపిస్తది నాకు ఒక్కోసారి. పూర్వీకులు ఇంత బాగాలేదు. ఆళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఉన్న దాంట్లో చాలా ఆనందంగా ఉన్నారు. ఆ రోజు ఆళ్ళ సెల్ ఫోన్ లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు. ఆ రోజు ఆ సంబంధాలనేవి చాలా బాగున్నాయి. ఆ స్నేహం గాని, లేకపోతే ఆ మర్యాదలు గాని బాగుండే. ఈ రోజుల్లో పరిస్థితి ఏంటంటే, ఆ సెల్ ఫోనే సర్వస్వం అయిపోయింది. అది మీరు ఒప్పుకోకపోవచ్చు. కొంతమంది విమర్శించొచ్చు కానీ, నా అభిప్రాయం మీతో చెప్తున్నా అంతే. మీరు అందులో కొంతమంది విభేదించొచ్చు. ఒకప్పుడు ఆ సంఘ జీవనం ఇప్పుడు కనిపిస్తలేదురా ఎక్కడ. అందుకే ఆడు అంటాడు అలాగా. ఒకసారి ఇక్కడ బుర్రకథ గురించి చెప్దాం చూడండి ఒకసారి. చూడండి. బుర్రకథ పల్లె పదాల పల్లె పదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకుంటూ సరదాగా సాగిపోయే ఒక జానపద కళారూపం. బుర్రకథలు ఏమేమి ఉంటాయంటే పల్లె పదాలు. పల్లె పదాలు అంటే మీకు తెలిసే ఉంటది. జోకులు అంటాం కదరా! పల్లె పదాలు అంటే అర్థం ఏంటంటే సెలోక్తులు అంటాం మనం. సాధారణంగా మనం సెటైర్‌లు గట్టా ఏస్తా ఉంటాం కదా! వ్యంగ్యంగా మాట్లాడుతా ఉంటాం మనం. ఆ సెటైర్‌లు హాస్యాలు సార్. హాస్యం నవ్వొచ్చేయి. ఈ పల్లె పదాలు ఒకసారి జూమ్ చేస్తా కాస్త పెద్దగా చేస్తాను. నేను ఏదో ఒక బుర్రకథని నేను డౌన్లోడ్ చేసి మీకు గ్రూప్‌లో షేర్ చేస్తాలే. వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. బుర్రకథ పల్లె పదాలు, ఓకే. కొంత హాస్యాలు, బిగువైన కథనాలు. అంటే మంచి కథ. అంటే కామెడీ ఉంటది ఒక పక్క. జోకులుంటాయి ఓ పక్కేమో కథ గూడా బాగా బిగువుగా ఉంటది. మంచి కథ ఉంటది. కథ లేకుండా కథే మెయిను. తర్వాత మనకందరికి విసుగు చెందకుండా ఏం చేస్తారంటే మధ్య మధ్యలో జోకులేస్తా ఉంటారు. ఇక్కడ బుర్రకథ పల్లె పదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పాటలు ఉంటాయి, పద్యాలుంటాయి. పద్యాలు, పాటలు అన్నిటిని కలుపుకుంటూ సరదాగా సాగిపోయే ఒక జానపద కళారూపం. పరిమితమైన ఆహార్యంతో ఆడుతూ పాడుతూ ఆస్యుక్తులు పలుకుతూ జన సామాన్యానికి చేరువగా వెళ్ళే కళారూపాలు హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవది. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. పరిమితమైన ఆహార్యంతో ఇక్కడ భారీ ఎత్తున అలంకారాలు ఉండవు. కొద్దిగా అలంకరించుకుంటారు. ఏది ముగ్గురు కళాకారులు. కానీ అది పరిమితంగా ఉంటది. అంతేగాని భారీ ఎత్తున అలంకారాలు ఏమి ఉండవు. నగలో నట్ట ఏమి ఉండవు. ఉన్న దాంట్లో పరిమితమైన అలంకారాలతో ఆడుతూ పాడుతూ సరదాగా ఆడుతా ఉంటారు, పాడుతా ఉంటారు. ఆసక్తులు పలుకుతూ జనసామ్యానికి చేరువగా వెళ్ళే కళారూపాలలో హరికథ తర్వాత హరికథ మొదటిదైతే రెండవది ఏంటంటే బుర్రకథ. హరికథలో కొంత సాంప్రదాయ ముద్ర ఉండి బుర్రకథ పూర్తిగా అంటే హరికథలో కొంత సాంప్రదాయ ముద్రను ఉంటది. అది హరికథ పూర్తిగా జానపద కళారూపం అని మనం చెప్పలేము. ఎందుకంటే అందులో భారత రామాయణం లాంటి కళారూపాలు ఉంటాయి దాంట్లో. భారత రామాయణం నుంచి ఏదైనా కథ తీసుకొని ఆ కథని యాజ్ టీజ్‌గా చెప్తారు. కాబట్టి ఇది జానపద కళారూపం అయినప్పటికీ కూడా కొంత సాంప్రదాయబద్ధమైంది. కానీ బుర్రకథ అలా కాదు. పూర్తిగా జానపద కళారూపం. అంటే జానపదుల యొక్క జీవితాలు అందులో ప్రతిబింబిస్తాయి ఖచ్చితంగా. పల్లెటూరులో వాళ్ళ యొక్క ప్రజల యొక్క జీవితాలు అందులో స్పష్టంగా కనబడతాయి. ఏది బుర్రకథలో. వాళ్ళ మాటలు, వాళ్ళ హాస్యాలు ఇవన్నీ స్పష్టంగా కనబడతాయి. అందుకే అన్నాడు హరికథ కొంత సాంప్రదాయబద్ధమైనప్పటికీ కూడా బుర్రకథ విషయానికి వస్తే అది పూర్తిగా జానపద కళారూపం. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది. ఏంటంటే జానపదులు అంటే ఎవర్రా? జానపదులు అంటే ఎవరు? జానపదులు అంటే ఎవరు? జానపదం అంటే ఏంటి చెప్పండి? జానపదం
జానపదం అంటే ఏంటి? జానపదం అంటే గ్రామీణ ప్రాంతం అని. గ్రామీణులు. పల్లెల్లో ఉండే జానపదం అంటే గ్రామీణ పల్లెలు. జానపదులు అంటే ఎవరంటే ఆ గ్రామాల్లో నివసించే ప్రజలు. వాళ్ళు జానపదులు. వాళ్ళు పాడుకునేటటువంటి ఆటలు, పాటలు ఇవన్నిటిని ఏమంటామంటే పల్లెల్లో జానపద ప్రజలు పాడుకునే కళారూపాలు పాటలు. అంటాం. అటువంటి జానపద కళారూపాల్లో ఈ బుర్రకథ ఒకటి. అది జానపద కళారూపం అంటే. అందుకే అంటాడు ఇప్పుడు మన ఈ రోజు సినిమాలు ఈటిల్లో కొంత కృత్రిమత కనబడుతది. అందులో మనకి నిజానికి ఆ పల్లెటూరుల ప్రజల యొక్క జీవితాలు అందులో కనబడతాయంటే కనబడవు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక సినిమా తీసుకోండి. ఆ సినిమాలో వాస్తవికత ఎంత ఉంటదో మీరు చెప్పండి నాకు. ఆ సినిమాలో వాస్తవికత ఎంత ఉంటది? ఏదైనా ఒక సినిమా తీసుకోండి. అందులో ఆ ఫైట్‌ల్లో విలన్‌కి, హీరోకి వచ్చిన గొడవల్లో వాస్తవికత ఎంతుంది? లేకపోతే ఆ పాటల్లో వాస్తవికత ఎంతుంది? ఆ ప్రేమలో వాస్తవికత ఎంతుంది? ఆ పగలో వాస్తవికత ఎంతుంది? ఇవి తీసుకుంటే మీలో అందులో 100%లో కనీసం మీకు 2%, 3% కూడా వాస్తవికత కనబడదు. ఉండదు సార్. అంతే సార్ లైఫ్. కానీ జానపద కళారూపాలు అలా కాదు. అవి మనిషి యొక్క జీవితానికి దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే అందులో ఆ జానపద కళారూపం బుర్రకథ గాని, హరికథ గాని చెప్తా ఉంటే అది నీ జీవితమేమో అనిపిస్తది నీకు. ఎందుకంటే నీ జీవితంలో సాధారణంగా కనబడే బాధ అందులో ఉంటాది. సంతోషం అందులో ఉంటాది. అది నీ కథ అనిపిస్తది. అది జానపద కళారూపాల యొక్క ప్రత్యేకత. అందుకే గంగప్ప గారు ఏమంటారంటే, జానపద గీతిక జాతి జీవనాలుక అంటాడు. అంత గొప్ప ఈ జానపద కళారూపాలు. ఇక్కడ మనకి బుర్రకథ తెలుగునాట జానపద వినోద గాన ప్రక్రియలలో ప్రబోధానికి, ప్రచారానికి సాధనంగా ఈనాటికి విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్రకథ. కథకుని చేతి ప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి వీరగాథలు, త్యాగమూర్తుల కథలు బుర్రకథల ఇతివృత్తంగా బాగా పేర్కొన్నాయి. ఇక్కడ ఏం చెప్తారంటారా? కాటమరాయుడు కథ, లేకపోతే బొబ్బిలి వీర కథ, వీరుల కథలు అయ్యింది. బొబ్బిలి కథ, బొబ్బిలి రాజులు ఉంటారు కదా, బొబ్బిలి ఒకప్పుడు యుద్ధం జరిగింది ఫ్రెంచ్ వారికుని బొబ్బిలి రాజులకి. ఆ బొబ్బిలి వీర కథ, లేదా కాటమరాయుడు కథ. కాటమరాయుడు అని ఒక యాదవ రాజు అతని కథ. ఇలాంటి సమాజంలో వీరులు ఉంటారు గొప్పవారు. మహాత్మా గాంధీ యొక్క జీవిత కథ. ఇలా స్వతంత్ర ఉద్యమంలో కూడా ఇది చాలా ప్రముఖ పాత్ర వహించింది బుర్రకథ అనేది. ఈ బుర్రకథల్లో ఏంటంటే వీరుల యొక్క జీవితాల గురించి, అంటే దేశం కోసం కానీ, లేకపోతే ఒక ప్రాంత ప్రజల యొక్క, ఒక తెగ ప్రజల ఒక స్థితిగతుల గురించి కానీ పోరాడినటువంటి వ్యక్తులు, సమ్మక్క సారక్క కథ, ఇలాగ త్యాగం చేసినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఇందులో కథలుగా తీసుకుని కథ చెప్తారు బుర్రకథలు. ఈ ప్రక్రియ ప్రసార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు కూడా కొంతకాలం పాటు ఈ పథకాల ప్రసారానికి వీటిని ఉపయోగించుకునేవారు బుర్రకథలు. ఈ పథకాలు ఉంటాయి కదా, ప్రభుత్వ పథకాల ప్రసారానికి కూడా ఈ బుర్రకథలను ఉపయోగించుకున్నారు. కుటుంబ నియంత్రణ, రాజకీయ ప్రచారము, ప్రజలను విజ్ఞానవంతులు చేయడం వంటి కార్యక్రమాలు ఇది బాగా వాడబడింది. అంటే కుటుంబ నియంత్రణ అంటే ఏంటమ్మా? ఇంతకుముందు ఇప్పుడు తగ్గిపోయింది ఇది. కుటుంబ నియంత్రణ అంటే ఏంటంటే ఒకప్పుడు పిల్లలను తగ్గించడం కోసం, అంటే ఒకళ్ళు ఇద్దరే కనాలి పిల్లలు అని చెప్పడం కోసం కథలు కొన్ని తయారు చేసి వీళ్ళే కథలు చెప్పేవారు. ఏంటంటే తక్కువ మంది పిల్లలు ఉంటే ఎంత సౌకర్యం ఉంటుంది, ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎటువంటి ఇబ్బందులు పడాలనే కథల రూపంలో అల్లి సొంతంగా చెప్పేవారు. అలా కుటుంబ నియంత్రణ అవును కథలు. సార్. ఏ రవీంద్ర ఏంటి? అవును సార్ అన్న. కుటుంబ నియంత్రణ కథలు, రాజకీయ ప్రచారం, అంటే ఒక అదే రాజకీయ సార్. పార్టీ ఉందనుకో, ఆ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయడం. ఈ రాజకీయ ప్రచారం కోసం, అదేవిధంగా ప్రజలను విజ్ఞానవంతులు అంటే విజ్ఞానవంతులు అంటే నాలెడ్జ్ పెంచేటట్టుగా చేయడం కోసం ఈ బుర్రకథలను ఉపయోగిస్తున్నారు. జంగం కథ, పంబల కథ, జంకుల కథ, పిచ్చుకుంట్ల కథ తరువాత వచ్చింది డాలు కథతో పాడే ప్రధాన కథకుడికి పిచ్చుకుంట్ల కథలో ఇద్దరు వంతలున్నట్లే బుర్రకథలోనూ ఉంటారు. ఇవన్నీ కథలు. జంగం కథ ఇవన్నీ బుర్రకథ లాగానే ఉంటాయి. కానీ బుర్రకథలు కాదు. ఇవి ఆయా ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు ఒక జంగం కథ ఉందనుకోరా, తెలంగాణలో బూడిద జంగాలని ఉంటారు. బూడిగ జంగాలు కులం, అది ఒక కులం. ఆ బూడిగ జంగాలు చెప్పే కథ ఏంటంటే జంగం కథ అంటాం. పంబల కథ, ఇది కూడా తెలంగాణలో ఉంటారు. కులం అది, పంబల అనే వాళ్ళు కులం అది, ఆ కథ అది. జంకుల కథ, పిచ్చికుంట్లు, ఇది రాయలసీమలో ఉంటారు పిచ్చికుంట్లు. వీళ్ళు చెప్పే కథలు ఎలా ఉంటాయో దాదాపుగా అది కొద్దిగా పరివర్తనం చెందితే అది ఏమవుతుందని బుర్రకథ అవుతుంది. దాదాపుగా ఆ కథలు కూడా అలాగనే ఉంటాయి. ఈ అంత ప్రచారంలోనికి రాలేదు ఈ జంగం కథ, పంబ కథ, జంకుల కథ, పిచ్చికుంట్లు అనేవాళ్ళు ఒక కులస్తులు కథలయ్యి. ఆ కులస్తులు ఏం చేస్తారంటే ఆయా పండగలకు అలా కథలు చెప్తూ ఉంటారు. అవి కూడా ప్రసిద్ధ కథలే, కానీ ఆ ప్రాంతంలో ప్రసిద్ధమైనవి. బుర్రకథ అలా కాదు. దాదాపుగా ఈ దేశంలో అంతా ప్రసిద్ధమైన కథ ఏంటంటే బుర్రకథ. దాదాపుగా ఆ కథలు కూడా అలాగనే ఉంటాయి, కానీ ఎంతగా ప్రచారంలోనికి రాలేదు. ఇక్కడ చెప్తున్నాడు చూడు,
దీనికి మాన్యత కల్పించి పద్మశ్రీ బిరుదు అందుకున్న షేక్ నాజర్ ఈ బుర్రకథని మన హరికథని ఎవరు బాగా ప్రచారంలో తెచ్చారని చెప్పుకున్నాం మనం. వేరే హరికథని ఎవరు బాగా ప్రచారంలో తెచ్చుకున్నారని చెప్పుకున్నాం మనం. హరికథని ఒక వ్యక్తి దాన్ని బాగా ప్రచారంలో తెచ్చాడని చెప్పుకున్నాం. ఎవరతను? ఆదిభట్ల నారాయణ దాసు. గుర్తుపెట్టుకోండి పేరు. అతను హరికథ పితామహుడు అంటారు. అతను బాగా ఫేమస్ హరికథ పితామహుడు ఎవరంటే ఆదిభట్ల నారాయణ దాసు. గుర్తు చెప్పండి ఒకసారి అందరూ. హరికథ పితామహుడు ఎవరు? ఆదిభట్ల నారాయణ దాసు. ఒకసారి చెప్పండి అందరూ. ఆదిభట్ల నారాయణ దాస్. గుర్తుపెట్టుకోండి ఆదిభట్ల నారాయణ దాసు హరికథ పితామహుడు. అతను హరికథ పితామహుడు. అలాగే బుర్రకథ విషయానికి వస్తే బుర్రకథని బాగా ప్రచారంలో తీసుకొచ్చి అతను పద్మశ్రీ కూడా వచ్చింది. అతని పేరేంటంటే షేక్ నాజర్. దీని గొప్ప ప్రసారంలో తెచ్చిన బుర్రకథని బాగా ప్రసారంలో తెచ్చిన ఆధునిక కాలంలో గొప్ప ప్రసారంలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే షేక్ నాజర్. పేరుని బట్టి వీరు ముస్లిం మతానికి చెందిన వారైనా చెప్పిన కథల్లో ఎక్కువ భాగం హిందూ దేవతలకు చెందినవే. ఇతను ముస్లిం వాడు అయినప్పటికీ కూడా తానే సొంతంగా రామాయణం భారత భాగవతాల కథలు చదివి పూర్తిగా అతని జీవితంలో అతను ముస్లిం వాడైనప్పటికి కూడా హిందువుల కథలు ఎక్కువగా చెప్పాడు తన జీవితంలో. శ్రీకాకుళం పర్యటించినప్పుడు శ్రోతలు బొబ్బులి యుద్ధం కథ కోరారు. మరి మా శ్రీకాకుళం జిల్లాలోకి వెళ్ళి ఈ భాగవతం రామాయణం చెప్పేటప్పుడు ఆ శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారంటే మా ప్రాంతానికి చెందినటువంటి బొబ్బిలి కథ చెప్పండి అని అడిగారు. బొబ్బిలి కథ మీరే రాసి బొబ్బిలి కథ చెప్పండి అని అడిగారు. అక్కడ జనమందరూ అడిగితే అతను ఏం చేశాడంటే దాంతో నాజర్ తానే కథ రచన నడుము బిగించాడు. తానే సొంతంగా ఈ విజయనగర రాజులకి బొబ్బిలి రాజులకి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని కథగా రాసి ఆ కథని నాటకంగా బుర్రకథగా మలిచి తానే వేదిక మీద చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే షేక్ నాజర్. ఇలా తన జీవితకాలంలో ఎన్నో బుర్రకథలు రాశాడు. ఆ బుర్రకథల్ని వేదిక మీద ప్రదర్శించినటువంటి వ్యక్తి ఎవరంటే షేక్ నాజర్. ఆ పేరు గుర్తుపెట్టుకోండి, షేక్ నాజర్. అతను రాసిన కథ ఏంటంటే బుర్రకథ బొబ్బులి యుద్ధం. నాజర్ బొబ్బులి యుద్ధం అతను రాసిన ముఖ్యమైనవి చూడండి ఒకసారి. 1940వ దశకంలో కమ్యూనిస్ట్ పార్టీ నెల జీతం మీద కథలు చెప్పించి పల్లెల్లో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంది. చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. స్వతంత్రం వచ్చే టయానికి 1947లో మన స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చే టయానికి మన దేశంలో రెండే రాజకీయ పార్టీలు. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అయితే రెండవది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు కమ్యూనిస్టులు ఉనికి కోల్పోవచ్చు, కానీ ఒకప్పుడు వాళ్ళు ప్రబలంగా ఉన్నారు కమ్యూనిస్టులు అనేవాళ్ళు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ తరపున ప్రసారం చేయడానికి షేక్ నాజర్కి కొంత నెల జీతం ఇచ్చి కూడా అతని చేత బుర్రకథలు రాయించుకొని అతను ప్రసారానికి ఉపయోగించుకున్నారు ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. ఆ రోజుల్లోనే 1940వ దశకంలోనే నాజర్ రాసినటువంటి ముఖ్యమైన బుర్రకథలు ఏంటంటే చెప్తాను చూడండి. బొబ్బులి యుద్ధం అతను రాసిన బాగా ప్రసిద్ధి చెందిన ఇప్పుడు దాదాపుగా బుర్రకథ ప్రపంచంలో సుప్రసిద్ధమైనటువంటి బుర్రకథలు ఏంటంటే బొబ్బులి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, చూడండి భక్త ప్రహ్లాద, క్రీస్తు చరిత్ర, పల్నాటి యుద్ధం, బెంగాల్ కరువు వంటివి అతను రాసినటువంటి ప్రసిద్ధమైన కథలు. బెంగాల్ కరువు మీకు తెలిసే ఉంటుంది. మీకు 10th క్లాస్లో అనుకోండి సోషల్లో ఉంటుంది. మీరు చదవలేదు నాకు తెలియదు. 10th క్లాస్లో సోషల్లో ఉంటుంది బెంగాల్ కరువు గురించి. అది 1942-43 సంవత్సరాల్లో బెంగాల్ ప్రాంతంలో వచ్చింది. ఎంత తీవ్రమైన కరువు అంటే అది దాదాపుగా 2-3 కోట్ల మంది చనిపోయారు. కరువు, తినడానికి తిండి లేక, పంటలు పండలేదు ఆ సంవత్సరం. ఉన్న బ్రిటిష్ వాళ్ళు అప్పుడు మన దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఏం చేశారంటే రెండో ప్రపంచ యుద్ధం అవుతూ ఉంది ఆ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి ఆహారాన్ని అంతా ఏం చేశారంటే యుద్ధాన్ని తీసుకెళ్ళిపోయారు. ఇక్కడేం పంటలేమో ఫెయిల్ అయిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో కొన్ని లక్షల మంది చనిపోయారు సామాన్య జనం. దాన్ని ఇతను ఒక కథా వస్తువుగా తీసుకొని ఈ బెంగాల్ కరువు అనే పేరుతో ఒక బుర్రకథను రచించాడు. అల్లూరి సీతారామరాజు గురించి మీకు తెలిసే ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి తెలుగు వీరుడు అతను అల్లూరి సీతారామరాజు. తర్వాత బొబ్బులి యుద్ధం మీకు తెలుసు. పల్నాటి వీర చరిత్ర మీకు తెలుసు, పల్నాటి యుద్ధం. ఇలాగా గొప్ప కథలు రాసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ షేక్ నాజర్. చూడండి చెప్తున్నాడు ఇంకా. తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం 4 దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా సాగింది. ఇతను మొట్టమొదటిసారిగా ఒక కళా సమాజం, ఎందుకంటే బుర్రకథ అనేది ఒకటేసేది నాటకం కాదు, ఒక ట్రూప్. అది
ఒక ట్రూప్ అంటే ఏంటంటే నీకు డప్పులు కొట్టేవాడు ఉండాలి, దగ్గర దగ్గర ఒక 10 మంది ఉండాలి, ఆ సామాను మోసుకెళ్ళడం ఇదంతా ఒక ట్రూప్. ఒక తెనాలి అంటే మీకు తెలిసే ఉంటుంది. తెనాలి అంటే గుంటూరు జిల్లాలో ఉంది. తెనాలిలోని బాలరత్న నాటక సమాజం, బుర్రకథ సమాజం పేరేంటంటే బాలరత్న నాటక సమాజం. ఈ బాలరత్న నాటక సమాజంలో మొట్టమొదటిసారిగా ఈ షేక్ నాజర్ ఈ బుర్రకథలు వేయడం ప్రారంభించి దాదాపుగా 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాల పాటు ఈ బుర్రకథలు అవిచ్ఛిన్నంగా వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే షేక్ నాజర్. బుర్రకథని ఎలా ప్రదర్శిస్తారు చెప్తున్నాడు చూడండి ఒకసారి. బుర్రకథని ఎలా ప్రదర్శిస్తారు వినరా, చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. వినరా భారత వీరకుమార విజయం మనదేరా అన్న చరణం బుర్రకథలో సర్వసామాన్యం. అంటే సాధారణంగా ప్రతి పద్యానికి చివర ఆ పదం వింటారు, వినరా భారత వీరకుమార విజయం మనదేరా. బుర్రకథలో ముగ్గురు ప్రదర్శనతో నిర్వహించబడుతుంది. బుర్రకథలో ప్రధానంగా ఉన్న వాళ్ళు ఎవరంటే ముగ్గురు. బుర్రకథ ముగ్గురు ప్రదర్శకులతో నిర్వహించబడుతుంది. వీరి కథ రాజకీయం, హాస్యం అని పిలుస్తారు. ఇందులో వీళ్ళ కథలో ప్రధానంగా కనబడేది ఏంటంటే రాజకీయము, రెండోది హాస్యం, కామెడీ. పాలిటిక్స్, కామెడీ కనబడతాయి ఇతని కథల్లో. మధ్యలో ఉండే కథకుడు పాడేదానికి చెప్పేదానికి అటు ఇటు ఉన్నవారు తందాన అని వంత పాడతారు. అంటే మధ్యలో ఉన్నవాడు ప్రధాన కథకుడు, అతను చెప్పేదానికి మీ పక్క ఉన్నవాడు వంత పాడతారు, తందాన అంటూ ఉంటారు. కథ ఎలా చెప్తారు చూడండి ఒకసారి. కథకుడు ప్రధానంగా మధ్యలో ఉన్నవాడు కథకుడు అంటాం మనం. కథ ఇతనే ప్రధాన కథకుడు. ఈ మధ్యలో ఉన్నవాడు ప్రధాన కథకుడు. ముఖ్య కథకుడు వర్ణనలను, నీతిని వాక్యాలను వచనంగా అంటే మాటల్లో చెప్తూ సందర్భం వచ్చిన చోట భావరసమైన స్ఫూర్తిని కలిగించేందుకు రసవత్తమైన పాటలు పాడతాడు. అంటే పాటలు పాడతాడు, పాట అయిపోయిన తర్వాత మామూలు వచనంలో చెప్తూ ఉంటాడు. కథకుడు ముఖ్య కళాకారుడు, ఇతనే ముఖ్య కళాకారుడు. ఇతనే ముఖ్య కథకుడు కూడా. అతనే ముఖ్య కళాకారుడు, అతనే ముఖ్య కథకుడు. కథ చెప్పేవాడు కూడా అతనే. ఇతను హాస్యంగా మాట్లాడడం చాలా అరుదుగా ఉంటుంది. ఇతను ఎక్కువగా హాస్యం చేయడు, కామెడీ ఇతను ఎక్కువగా చేయడు. ఇతను ప్రధాన కథకుడు. ఇతని యొక్క దృష్టాంతం ఏంటంటే నాట్యం చేయడం మీద, కథ చెప్పడం మీదే ఉంటుంది. ఎక్కువగా హాస్యం, కామెడీ చేయడు. ఒకవేళ ఎప్పుడైనా వేరే కబుర్లో మిగిలిన ఇద్దరు పక్కదారి పడుతున్నా ఒకవేళ ఈ పక్క ఆ పక్క ఉన్న వాళ్ళు కమీడియన్స్, వాళ్ళు ఇద్దరు వంత పాడే వాళ్ళిద్దరు. ఒకవేళ ఎక్కువ కామెడీ చేస్తూ పక్కదారి పట్టిన వాళ్ళిద్దరిని మందలించి మళ్ళీ కథలోకి తీసుకొచ్చే వ్యక్తి ఎవరంటే కథకుడే. ముఖ్య కథలోకి తీసుకొస్తూ నిబద్ధతతో కథ చెప్పడం ఇతని బాధ్యత. ఈ పాత్ర పోషించే వ్యక్తికి మాట, ఆట, పాట బాగా తెలిసి ఉండాలి. మాట మంచిగా మాట్లాడడం రావాలి, ఆట పాట కూడా తెలిసి ఉండాలి. ఇది కథ సంగతి సరే. తర్వాత ఇక కథ సంగతి సరే. అతని వేషధారణ కూడా రంగు, అంగరక, తలపాగా, నడుముకున ముత్యాల గొలుసు, కాలగజ్జలతో కనుల పండుగగా ఉంటుంది. అతను వేసుకుని తలపాగా కట్టుకుంటాడు, నడుముకి ముత్యాల హారం కట్టుకుంటాడు, కాళ్ళకి గజ్జలు కట్టుకుంటాడు. అతని వేషధారణ మిగిలిన వారి కంటే ఇంకొంచెం అందంగా ఉంటుంది. రెండో వ్యక్తి, ముగ్గురు వ్యక్తులు ఉంటారు అనుకున్నాం కదా. రెండో వ్యక్తి ఇతడు ముఖ్య కథకుడికి కుడిభుజం వైపు ఉంటాడు, మధ్యలో ఉంటాడు కదా, అతను కుడివైపు ఉంటాడు. ఇతను అంటే బుర్రకథ చూసేవారు ఎడం పక్క నుంచి ఒకటి 2, 3 అని లెక్క పెడితే మొదటి లెక్కకు వచ్చేది ఇతనే. అంటే చూడండి, బుర్రకథ మనం చూసేవారు ఎడం వైపు నుంచి 1, 2, 3 అని లెక్క పెడితే మొదటివాడు ఇతనే. బుర్రకథ చూసేవారు ఎడం పక్క నుంచి 1, 2, 3 అని లెక్క పెడితే మొదటి లెక్కకు వచ్చేది ఇతనే. ఇతడు హాస్యగాడు కాదు, ఇతన్ని రాజకీయం అంటారు. ఇతను రాజకీయం మాట్లాడతాడు, ఇతను హాస్యం చేయడు. అంటే ముఖ్య కథకుడు ఎక్కువగా పాటలతో కథలు చెప్తూ ఉంటే మధ్యలో వచ్చినప్పుడల్లా సీరియస్ చర్చల్ని ఇతను కథకుడితో చర్చిస్తాడు. అంటే ఇతను ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి. బొబ్బుల యుద్ధం వచ్చినప్పుడు అందులో రాజకీయాల గురించి మాట్లాడాలి. వచ్చినప్పుడు ఇతను మాట్లాడతాడు. లేదా అతను వచనంతో కథ చెప్తూ ఉంటే ఆహా ఓహో అంటూ వంత పాడుతూ ఉంటాడు. రంగుల దుస్తులతో, విభూతి రేఖలతో, చేత డప్పుతో వీరి కథకుడికి పాటలోను, చిందులోను తోడ్పడతాడు. ఇతని వేషధారణ ఎలా ఉంటుందంటే రంగు దుస్తులు వేసుకుంటాడు, విభూతి రేఖలతో తలకి విభూతి పెట్టుకుంటాడు, చేతిలో డప్పు ఉంటుంది. వీరి కథకుడికి పాటలోను, చిందులోను, డ్యాన్స్ చేయడంలోను తోడ్పడతాడు. కథలో పట్టు నిలబెడతా ఉంటాడు, ఏమైందని ప్రశ్నిస్తూ ఉంటాడు, ఉత్సాహాన్ని ఊపును పంచుతూ ఉంటాడు, ప్రేక్షకులకు ఆసక్తిని పెంచుతూ ఉంటాడు. ఇంకా మూడో వ్యక్తి, వీడు బాగా కమీడియన్. మూడో వ్యక్తి హాస్యం చేసినప్పుడు ఇతనితో తనకు చర్చిస్తాడు. ఈ సమయంలో కథకుడు వెనక్కి వెళ్తాడు. అదే ఇద్దరి మధ్య కామెడీ నడుస్తుంది. ఎవరిద్దరి మధ్య? ఈ రాజకీయ ఉన్న వ్యక్తిని, ఈ హాస్య వ్యక్తి. మూడో వ్యక్తి హాస్యం చేసినప్పుడు ఇతనితో చర్చిస్తాడు. ఆ సమయంలో కథకుడు వెనక్కి వెళ్తాడు. రాజకీయం, హాస్యం ఇద్దరు సరదా సంగతులు చర్చించుకున్నాక మళ్ళీ మధ్యలోని కథకుడు ముందుకొచ్చి ముఖ్య కథను కొనసాగిస్తాడు. అయితే కొందరు అపోహపడే విధంగా రాజకీయం అనే ఈ వ్యక్తి హాస్యగాడితో
చర్చిస్తాడే గాని హాస్యాన్ని పంచడం ఇతని బాధ్యత కాదు. కథ చెప్పేటప్పుడు ముఖ్య కథకుడికి అండగా ఉండి సహకరించడమే ఇతని ముఖ్య బాధ్యత. అంటే రెండో వ్యక్తి ఏంటంటే రాజకీయ ప్రధానంగా ఉన్న వ్యక్తిరా అతను ముఖ్యమైన కథ నడిపేటప్పుడు ఆ కథని ఆ కథలో ఆహా ఓహో తర్వాత ఏమైంది అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అదేవిధంగా హాస్యగాడు వచ్చినప్పుడు హాస్యగాడితో సరదాగా చర్చిస్తాడు కొంచెంసేపు. ఆ సమయంలో ప్రధాన కథకుడు వెనక్కి వెళ్ళిపోతాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ ముందరకు వస్తారు. తర్వాత కామెడీని ఆపేసి మళ్ళీ కథలు మొదలు పెడతారు. ఇతను ప్రధాన బాధ్యత ఏంటంటే కామెడీ చేయడం కాదు గాని ప్రధాన కథకుడికి కథ నడపడంలో సహాయపడడం అనేది అతని ప్రధానమైన విధి. ఇక మూడో వ్యక్తి ఉంటాడు. మూడో వ్యక్తి బుర్రకథ మొత్తం తీక్షణంగా సాగేది ఇంత ఇబ్బంది కాబట్టి అంటే బుర్రకథ అంతా అలా కథలాగా అలా వెళ్ళిపోతూ ఉంటే జనానికి విసుగు పుడతారు. మూడో వ్యక్తి చూడండి బుర్రకథ మొత్తం తీక్షణంగా సాగితే ఇబ్బంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా ఇతను హాస్యంగా మాట్లాడతాడు మూడో వ్యక్తి. ప్రస్తుతం నిత్య జీవితానికి సరిపడే విధంగా కబుర్లు చెప్తూ ముఖ్య కథకి అప్పుడప్పుడు అడ్డుకట్ట వేస్తున్నట్లు కనిపిస్తుంది కానీ ఇది కేవలం వినోదం కోసం మాత్రమే. అంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే కథ సైడ్ ట్రాక్ వెళ్ళిపోద్ది. కథ ఆగిపోయి కామెడీ ఎక్కువైపోద్ది. కామెడీ ఎక్కువైపోద్ది కానీ నిజానికి ఏంటంటే వాళ్ళకి విసుగు రాకుండా చెప్తాడు అంతే. విసుగు రాకూడదని అంతే. కథలో చాలా మంది చూస్తూ ఉంటారు కదా వాళ్ళు విసుగు పుట్టకుండా ఉండాలని ఇతను అలా చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం చూడండి అందులో ఏమీ ఉండదు. ప్రస్తుతం నిత్య జీవితంలో ఉన్నటువంటి విషయాలను అతను జోకులుగా చెప్తాడు. చాలా కామెడీగా ఉంటుంది. అసలు మీరు నవల ఏమంటారు దాన్ని నవలేక ఉండిపోతారు అంతే. అంతలా నవ్విస్తాడు. చూడండి హాస్యగాడు తన హాస్యంతో ముఖ్య కథ తాలూకు విలువని తగ్గించడు. ఎక్కడైనా అలా తగ్గితే కథ కూడా జోక్యం చేసుకుని ఒకవేళ ఇది ఎక్కువైపోయినప్పుడు అన్నీ కథ కూడా జోక్యం చేసుకొని నిలువురిస్తాడు ఎప్పటికప్పుడు. ఏదైనా ఎక్కడైనా అలా తగ్గితే కథ కూడా జోక్యం చేసుకొని కథ తాలూకు గాంభీర్యాన్ని కోల్పోకుండా చూస్తాడు. తిరిగి కథలోని జనాన్ని తీసుకుని వెళ్తాడు. మొత్తం మీద చూస్తే బుర్రకథ చూడండి. బుర్రకథలో ముఖ్య కథకుడు గంభీరమైన కథకుడు అయితే హాస్యగాడు హాస్యం చేస్తాడు. రాజకీయం చేసే వ్యక్తి చేయవలసిన పని సమతౌల్యం బ్యాలెన్స్. కథకుడికి వత్తాసు పలుకుతూ కథ తాలూకు విలువని గాంభీర్యాన్ని కాపాడటం. ప్రేక్షకుల ఆసక్తిని కాపాడేందుకు హాస్యగాడితో కలిసి హాస్య చర్చలో పాల్పంచుకోవడం రెండింటికి జాగ్రత్తగా నిర్వహిస్తారు. అయితే అతను హాస్యగాడు కాదు. గుర్తుపెట్టుకోవాలి. బుర్రకథలో ముఖ్య కథకుడు ఏంటంటే ముఖ్యంగా గంభీరమైనటువంటి కథకుడే. అతను హాస్యం అసలు చెప్పడు. హాస్యగాడు హాస్యం చేస్తాడు. కానీ ముఖ్య కథకుడు మాత్రం కథను ఎప్పుడు గంభీరంగా ఆ కథ నుంచి బయటకు వెళ్లకుండా కథను అలా కాపాడుతూ ఉంటాడు. రాజకీయం చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే బ్యాలెన్స్ చేస్తాడు. ఒక పక్క హాస్యాన్ని ఒక పక్క కథని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందు తీసుకెళ్తాడు. కానీ అతను హాస్యగాడు మాత్రం కాదు. అతని యొక్క బాధ్యత ఏంటంటే ప్రధాన కథకుడికి ఆ కథ చెప్పడంలోను చింది వేయడంలోను సహాయం చేయడం. అదేవిధంగా హాస్యగాడు ఏం చేస్తాడంటే కామెడీ చేస్తూ ఉంటాడు. సందర్భం ఏమి లేకుండా వాళ్ళు మిగిలిస్తారు నిలువురిస్తూ ఉంటారు ఆయన. అదమ్మా ముఖ్యంగా మన బుర్రకథలో కనబడేది. బుర్రకథలు ఏమేమి చెప్తారు చూడండి. బుర్రకథలో కథా వస్తువు కొరకు అనేక వనరులు ఉన్నాయి. అత్యధికంగా ఉపయోగించే వనరుల జాబితా దేవతా కథలు, పౌరాణికాలు, జానపదాలు, రాజకీయాలు, చరిత్రకారులు, ఉద్యమకారులు, వివిధ రకాల ప్రముఖులు, పల్లె పట్టణ సమస్యలు ఇలా అనేక విధాలుగా ఉంటాయి. హరికథలో హరికథ వచ్చేటప్పటికి మనకి శ్రీకృష్ణుడి యొక్క కథలు మాత్రమే చెప్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి దేవత కథలు చెప్తారు. పౌరాణిక కథలు అంటే మీకు రామాయణం, భారత భాగవతాల నుంచి కథలు చెప్తారు. జానపద కథలు అంటే కాటమరాజు కథ, బొబ్బిలి కథ, ఇలా జానపద వీరుల కథలు ఉంటాయి. ఆ కథలు చెప్తారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి కథ, ఇలాగ జానపద కథలు, రాజకీయాలు, చరిత్ర కథలు, ఉద్యమకారుల కథలు, వివిధ రంగాల్లోని ప్రముఖుల కథలు, పల్లె పట్టణ సమస్యలు, ఇలాగ అనేక ఏదైనా కథను తీసుకుని బుర్రకథలో చెప్పొచ్చు. బుర్రకథలో ప్రముఖులు చూడండి ఒకసారి. బుర్రకథ అనగానే షేక్ నాజర్ గారి పేరు గుర్తుకు వస్తుంది. ఆయనకు ఎందరెందరో ఏకలవ్య శిష్యులు బుర్రకథని జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నారు. నాజర్ పల్నాటి యుద్ధం, బొబ్బుల యుద్ధం బహుళ ప్రచారం పొందినవి. షేక్ నాజర్ నిడదవోలు అచ్యుతరామయ్య గారులకు కర్నూలులో ఒక వేదికపై ఒక సూర్యవంక చంద్రవంకలు ఇచ్చి గౌరవించారని విజయవాడకు చెందిన ఆలపాటి రామారావు గారు తెలిపారు. క్రీస్తు నిడదవోలు అచ్యుతరామయ్య గారి క్రీస్తు విశ ప్రసాదరావు గారు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పినపల్ల వాస్తవ్యులు ఉపాధ్యాయ వృత్తి చేస్తూనే అనేక బుర్రకథలు, మహారథి, కర్ణ వంటివి అప్పట్లో వినాయక చవితి, దసరా, నవరాత్రి ఉత్సవాల పందిట్లో పండిత పామర జనరంజకంగా రక్తి కట్టించారు. వీళ్ళందరూ చూడండి మా కథలు బుర్రకథ కళాకారులు వీళ్ళందరూ. కుమ్మరి మాస్టర్గా ప్రఖ్యాతి చెందిన దార అప్పలనారాయణ, పేడ్యాల వెంకటేశ్వరరావు, పరుచూరి రామకోటయ్య, సిరివిశెట్టి సుబ్బారావు, ప్రమేల సిస్టర్స్, కోసిరి పున్నయ్య, గోవర్ధన, కాకుమాను సుబ్బారావు, దావులూరి చింతల సూర్యనారాయణ, మోటూరి ఉదయం, చింతల కోటేశ్వరమ్మ, మహంకాళి లక్ష్మి తదితర కళాకారులు బుర్రకథకు ఎంతో వన్నె తెచ్చారు. ఇలా అర్థమైందా బుర్రకథ?
బుర్రకథ అర్థమైందా? అర్థమైనట్టే సార్. ఆ, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బుర్రకథలు ఎంతమంది ఉంటారు కళాకారులు? బుర్రకథలు ముగ్గురు వేసే సార్. వాళ్ళు ఎంతమంది ఉంటారా? ముగ్గురు. ముగ్గురు ఉంటారు. అందులో మధ్య ఉన్న వ్యక్తిని ఏమంటారు? కథానకులు. ప్రధాన కథకుడు అతను. అతని బాధ్యత ఏంటి? సైడ్ ట్రాక్ వెళ్తే మెయిన్ ట్రాక్. కథ అతని అతని కథ అంతా కథ ప్రధానం కథ చెప్పడం, ఆ కథకు అనుగుణంగా పాటలు పాడడం, వచనం చెప్పడం, నాట్యం చేయడం, ఇది అతని ప్రధానమైన బాధ్యత. ఆ కథ బుర్ర కథ విజయవంతమైనది అనేది ఇతని మీద ఆధారపడి ఉంటారు. ఇతనికి కుడివైపు ఉన్నవాడు, అంటే మనం ఇటు నుంచి చూస్తే ఎడమవైపు కనబడతారు మనకి. ఇతను కుడివైపు ఉన్నవాడు ఏమంటే రాజకీయాలు మాట్లాడతాడు. అతను ఈ ప్రధాన కథకుడికి కథ చెప్పడంలో సహాయపడుతూ ఉంటాడు. ఒక పక్క డ్యాన్స్ చేసేటప్పుడు సహాయపడుతూ ఉంటాడు, వంత పాడుతూ ఉంటాడు. అదేవిధంగా హాస్యకారుడు ఎప్పుడైనా హాస్యం చెప్పేవాడు ఎప్పుడైనా సరే వస్తే అతనితో చర్చ చేస్తాడు. అతను రెండో వాడే, ఎవరో రాజకీయం చెప్పేవాడే అతనితో చర్చ చేస్తాడు. ఆ సమయంలో ప్రధాన కథకుడు వెనక్కి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆడు వస్తాడు. ప్రధాన కథకుడు వచ్చి మళ్ళీ కథ చెప్పడం ప్రారంభిస్తాడు. అలాగని రాజకీయ ఆవిడ ఏం చేస్తాడు, రాజకీయం చెప్పేవాడు యొక్క ప్రధాన విషయం ఏంటంటే బ్యాలెన్స్ చేయడం, హాస్యాన్ని కథకు బ్యాలెన్స్ చేయడం. అంతేగాని హాస్యం చేయడు, కానీ ఇద్దరిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇక మూడోవాడు ఎవరంటే కమీడియన్. వీడికి ఇంకా కామెడీ చేయడం వీడి పని. సమయం సందర్భం లేకుండా అలా కామెడీ చేస్తూనే ఉంటాడు. ఆ కామెడీ ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ ప్రధాన కథకు ఇతను ఆపుతూ ఉంటాడు. ఇలాగ వీళ్ళు ముగ్గురు మధ్య సమన్వయంతో నడిచేది ఏంటంటే బుర్రకథ. బుర్రకథలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవర్రా? బుర్రకథలో బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి షేక్ నాజర్. షేక్ నాజర్ అతను అనేక బుర్రకథలు రాశాడు. అతను రాసినటువంటి ప్రసిద్ధ బుర్రకథల్లో బొబ్బుల యుద్ధం, పల్నాటి యుద్ధం, కాటంరాజు కథ, ప్రహ్లాద, ఇలాగా చాలా ప్రసిద్ధమైనటువంటి బుర్రకథలు రాసి దాదాపుగా 4 దశాబ్దాల పాటు ఈ బుర్రకథ కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే షేక్ నాజర్. అతని ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం అతనికి భారతరత్న పద్మశ్రీ బిరుదుకి గౌరవించింది అతను. అతని గురించి మీరు సెల్ ఫోన్లో కూడా కొడితే షేక్ నాజర్ అని కొడితే అతని గురించి వస్తుంది. కానీ మెల్లిమెల్లిగా ఏమైపోతున్నాయి అంటారు, ఈ బుర్రకథలు యొక్క ప్రాబల్యం అదే జానపద కళారూపాలే రోజు రోజుకి అడుగంటికి పోతున్నాయి. ఎందుకంటే మనం అంటాం నెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ది ఇన్వెన్షన్ అంటాం. ఏదైనా అవసరం తీరిస్తేనే కదా కళ అనేది. వాళ్ళ అవసరం తీరినప్పుడు, వాళ్ళు బ్రతకడమే దుర్భరమైనప్పుడు వాళ్ళ కళనే పట్టుకుని ఎలా వేలాడతారు? ఈ రోజుల్లో జనం కూడా వాళ్ళని ఆదరించడం తగ్గిపోయింది. మొన్నే చెప్పాను మీకు, మన ఊర్లో ఒక హరిదాస్ వచ్చేయడానికి మనం ఎంత ఇస్తున్నాం? హరిదాస్కి ఎంత ఇస్తున్నావురా? ఒకసారి మీరే మొన్న అన్నారు, గ్లాస్ బియ్యం ఇచ్చానంటది ఒక అమ్మాయి, ఒక అమ్మాయి నేను ఒక 50 రూపాయలు 30 రూపాయలు ఇచ్చానంటది ఒక అమ్మాయి. అలా ఆటలతో బతికేస్తారు సంవత్సరం అంతా. హరిదాస్ వచ్చేది ఒక 4 రోజులు వస్తాడు. ఆడికి ఇచ్చే నువ్వు ఇచ్చే డబ్బులతో సంవత్సరం అంతా బతకగలడా? ఎర్ర రవీంద్ర బతకగలడా? మరి వాళ్ళ పిల్లోడికి ఎందుకు నేర్పుతాడు రా కళని? నువ్వు చెప్పు ఒకసారి. అప్పుడు ఆడే బతకడం కష్టమైనప్పుడు రేపు పొద్దున వాళ్ళ పిల్లవాడికి హరిదాస్ కింద మారుస్తాడా? మరి అతనితో ఆ కళ అంతరించిపోతుంది కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కళాకారుని పోషించాలిరా, మన చేతనైన సాయం చేయాలి. చేయకపోతే వాడు ఆ కళను ఎందుకు వాళ్ళ పిల్లలకు నేర్పుతాడు? ఆ కారణంగానే ఈ రోజు కళలన్నీ రోజు రోజుకి మనకి అనేక అంతరించిపోతా ఉన్నాయి. ఇప్పుడు మన హరికథ అంటే ఏంటనే చూసి ఇప్పటికే మనకు తెలియదు, ఇంక మన పిల్లలకి ఇంకా అవి కూడా అసలు తెలియదు. అదొకసారి గుర్తుపెట్టుకోండి. కళని కాపాడవలసిన బాధ్యత మనది. మన ఊరు ఎవరైనా కళాకారులు వచ్చారా, ఏదో కళను ప్రదర్శిస్తూ ఉన్నాడు, అతను ఆడికి మనం కాస్త సాయం, మన చేతనైన సాయం చేయాలి. అలాంటి దగ్గర మనం పిస్నారితనం చూపించకూడదు. ఎందుకంటే ఆ కళ మీద వాడు బతుకుతున్నాడు రా, కాబట్టి ఆ కళను మనం ఆదరించామనుకో వాడి పిల్లలకు అది నేర్పుతాడు. అప్పుడు మన పిల్లలకు అది చూసే అవకాశం దక్కుతుంది. అదొకటి గుర్తుపెట్టుకుంటారు. కళను కాపాడవలసిన బాధ్యత మన అందరిది. కళాకారులు ఎవరిదో కాదు, మన అందరిది. అదేదో ప్రభుత్వం ఏదో చేస్తుంది అనేం కాదు. మన ఊరు వచ్చినప్పుడు మనకు కళను ప్రదర్శించినప్పుడు మనకి అడిగి ఏదైనా సరే, ఏది సర్కస్ చేసేవాడు కానీ, లేకపోతే సైకిల్ తిప్పుతూ ఉంటాడు ఒక్కోసారి. అది రకరకాలుగా సైకిల్ తిప్పుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు కానీ, ఏదైనా ఒక కళాకారుడు వచ్చి మన మీద ఆధారపడి మన ఊర్లో ఒక కళను ప్రదర్శించాడంటే ఆయన ఆదరించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అది అలా ఆదరించినప్పుడు మాత్రమే ఆ కళలు బ్రతుకుతాయి.
అలా ఆదరించలేదు కాబట్టి ఇప్పుడు చాలా కాలాలు అంతరించిపోయాయి. ఏ అలా అర్థమైంది, సరిపోద్దా పాఠం ఈ రోజు? సరిపోద్దులే. ఓకే సార్. ఆ. బాగా చదవండి. వచ్చే నెల 1 తారీఖు నుంచి కాలేజీ ఉంటుంది. 10 తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. అది మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచిది. ఓకే సార్. ఇంకేమైనా డౌట్లు ఏమైనా ఉంటే ఒకసారి అడగండి. ఎగ్జామినేషన్ ఫీజు గురించి కానీ లేకపోతే ఏమైనా డౌట్లు ఉంటే చెప్తాను, అడగండి. రికార్డింగ్ ఆపండి సార్. రికార్డింగ్ ఆపేద్దాం. ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి అడగండి, చెప్తాను.